అందరికీ గుడ్ మార్నింగ్. నా పేరు అనిల్ కుమార్. గుంపులో గోవిందం కార్యక్రమానికి కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్కరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఐ బటన్ ప్రెస్ చేయండి. ఈరోజు విషయం ఏంటంటే బాహుబలి వెళ్ళాడు, దురంధర్ వచ్చాడు. ఇదే కదా టైటిల్. అయితే దీని గురించి క్షుణ్ణంగా అందరికీ అర్థమయ్యేలాగా మాట్లాడుకుందాం. మాట్లాడుకునే ముందు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర బాహుబలి అంటే ఎవరైతే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయనీకి మన విద్యార్థులు, జెన్జీ విద్యార్థులు, మనటువంటి వాళ్ళు చేసినటువంటి కోతి కుప్పిగంతులు కొన్ని చూడండి. ఢిల్లీలో మన పిల్లగాళ్ళు ఉద్యమం చేస్తే కొట్లాడు గుద్దుకునేనా డ్యాన్సులు రీల్స్లు కూడా ఉండాలనుకున్నారో ఏందో మరి. చాలా రీల్స్ చేసి ఇన్స్టాగ్రాముల్లో, యూట్యూబుల్లో ఇంకా చూడు పత్తలు కూడా ఆడుకుంటూ రకరకాల వేషాలతోటి చూసింది కదా. కొందరేమో నిజంగా నిరసన కోసం వస్తే, కొందరేమో అంటే ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఎంత గమ్మత్తుగా ఉంటుంది. సెల్ఫీ ఇట్లా ఫోన్ పట్టుకొని రీల్స్ తీస్తూ ఇలా డ్యాన్సులు చేస్తూ జంతర్ మంతర్ దగ్గర చేసినటువంటి నాటకాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతూ ఉన్నాయి. అది అలా ఉంటే ఇంకా కొంతమంది విచిత్రంగా చూసింది కదా, పత్తలు కూడా ఆడుతున్నారు. అంటే రాత్రి టైంలో టైంపాస్ కోసం ప్యాకాడిండ్రు అన్నట్టు. ఇలా జరుగుతూ ఉంది. సరే, మనకు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిండు, వెళ్ళిపోయిండు. ఆయన బాహుబలి లాంటి వాడు, అంటే చాలా సైలెంట్గా ఏది అమెరికాకు సంబంధించినటువంటి అది ఏంది వీసా ఏదైతే హెచ్బి1 వీసా గురించి అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ తోటి కూడా పోరాడినటువంటి వాడు బాహుబలి లాంటి మన ధర్మేంద్ర ప్రధాన్. భారతదేశంలో ఉన్న విద్యార్థులు అక్కడే మిగిలిపోకుండా కూడా ఇంచుమించు 8 లక్షల మందిని సపరేటు విమానాలు ఏర్పాటు చేసి మన భారతదేశానికి తీసుకురావడం జరిగింది. ఇరాన్లో, ఇరాక్లో దాడులు జరుగుతూ ఉంటే అక్కడి నుంచి కూడా మన ధర్మేంద్ర ప్రధాన్ కొంతమందిని తీసుకొచ్చిండు. ఆ లెక్క వేరు అయిపోయింది, ఆయన కథ ఒడిసిపోయింది. ఎందుకంటే మనం అందరము బల్లే అనుకుంటూ ఎలగొట్టేసాం కాబట్టి అయిపోయింది. ఇప్పుడు వచ్చినటువంటి విద్యాశాఖ మంత్రి గురించి కొందరు తెలుసుకోవాలి. కొందరు ఏంది విచిత్రంగా ఏంది మన ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ఆర్ఎస్ఎస్ డౌన్ డౌన్, బ్రాహ్మణ్స్ డౌన్ డౌన్, ఆర్ఎస్ఎస్ డౌన్ డౌన్, బ్రాహ్మణ్స్ డౌన్ డౌన్. ఇది ఏంది? ఇది హిందూస్ డౌన్ డౌన్. మనం దేని గురించి అసలు ఉద్యమం చేస్తూ ఉన్నాము? మన 3 కండిషన్లు ఉన్నాయి కదా. ఒకటేమో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, రెండోదేమో చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు ₹1 కోటి సెంట్రల్ గవర్నమెంటు సహాయం చేయాలి, మూడోది విద్యార్థుల మీద అయినటువంటి కేసులన్నీ ఎత్తేసి క్లియర్ చేయాలి, వాళ్ళ లైఫ్కి అడ్డంగా ఉండద్దు. ఇవి కదా మన యొక్క టార్గెట్స్. అంటే మనము డిమాండ్స్ అంటాం కదా, డిమాండ్స్. కానీ వీళ్ళు విచిత్రంగా బ్రాహ్మణ్స్ డౌన్ డౌన్, హిందూస్ డౌన్ డౌన్స్, ఇంకా కొన్ని విచిత్రమైన వీడియోలు చూస్తే మనం ఇంకా మరీ వెరైటీ ఉంటుంది. అయితే ఇందులో ఎవరైతే బ్రాహ్మణ్స్ డౌన్ డౌన్ అని నినాదాలు చేసిర్రో, ఇప్పుడు బ్రాహ్మణుడే ప్రహ్లాద్ జోషి, ఇతను బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడు. ఇప్పుడు వచ్చినటువంటి కొత్త విద్యాశాఖ మంత్రి. ఈయనకు ఆల్రెడీ వేరే 2-3 శాఖలు ఉన్నాయి, ఇప్పుడు విద్యాశాఖ కూడా. ఈయన మొత్తానికి 2004 నుంచి వరుసగా ధర్వాడ్ లోక్సభ నియోజకవర్గం నుంచి 5 సార్లు ఎంపీగా ఎన్నికయ్యాడు. యువకుడిగా ఉన్నప్పటి నుంచే రాష్ట్ర రాజకీయ సంఘం నుంచి ఆర్ఎస్ఎస్ సభ్యుడిగా ఉన్నాడు. ఆర్ఎస్ఎస్. మరి మనమేమో ఆర్ఎస్ఎస్ డౌన్ డౌన్, ఆర్ఎస్ఎస్ నశించాలే అని అభిజిత్ కూడా మొత్తుకున్నాడు. అట్లాంటిది ఇప్పుడు ఆర్ఎస్ఎస్లో పనిచేసినటువంటి ప్రహ్లాద్ జోషిని తీసుకొచ్చి విద్యాశాఖ అప్పగించారు. ప్రహ్లాద్ జోషి దురంధర్ అని నేను ఎందుకన్నానంటే, ఇతను ఆర్ఎస్ఎస్లో ఒక నెంబర్ 1 పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి. అలాగే ఇతను పాలిస్తున్నటువంటి శాఖల్లో ఏ తప్పులు వచ్చినా కానీ 24/7లో టకీమని ఖతం చేసేస్తాడట.
అది ఎవరన్నా కానీ. ఇప్పుడు విద్యాశాఖ వచ్చింది, ఏ రాష్ట్రంలో ఏ లీకేజీలైనా వాడి పని ఖతం. ఎందుకంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినప్పుడు వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాల మంత్రులు, ఎమ్మెల్యేలు, టీచర్లు వాళ్ళు వీళ్ళు లుచ్చాపచ్చ చెమడాలు చేస్తే ప్రహ్లాద్ జెస్సీ బ్రాహ్మణుడు, ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన బ్రాహ్మణుడు, హిందువు, అది గ్రహించాలి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. అందుకే నేను అంటా ఉన్నా, బాహుబలి వెళ్ళాడు, ధర్మేంద్ర ప్రధాన్ ఏమో సైలెన్స్గా ఉంటూ ఆయన చాలా గట్టి సేవలు చేసిండు విద్యాశాఖ. తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి ప్రహ్లాద్ జెస్సీ అటువంటి వాడు కాదు, సైలెంట్గా ఉండడు అన్నట్టు. సేమ్ అని ఎట్లా అంటే అందరికీ ఎరుకున్నటువంటి యోగి ఆదిత్యనాథ్ యూపీ సీఎం ఎట్లనో ఈయన కూడా అట్లానే అంటూ ఉన్నారు. మరి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి టీచర్ల కాడికి కూడా జాగ్రత్తగా ఉండాలని నేను వేడుకుంటా ఉన్నా అందరికీ. మన యొక్క గుంపులో గోవిందం కార్యక్రమం. థ్యాంక్ యూ సో మచ్. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.